గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పాత్రపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కంసాని అరుణ్ కారులో గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని అతని వద్ద 2 లక్షలు విలువ చేసే 4 కిలోల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు చెందిన 2 వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. వారి ద్వారా ఒరిస్సా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్, పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, హుస్నాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించిన, నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ హెచ్చరించారు. ఈ రోజు మధ్యాహ్నం సమయం అందాక 12 ప్రాంతంలో ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న అక్షరాలు మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన అంటే 4 కిలోల 100 గ్రాముల దాకా అంటే జోగితే మనకు తెలిసింది 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం. దాని విలువ అందాక 2 లక్షల చిల్లర ఉంటుంది. అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఆ ఓన్ కార్ అతని కారు ఓనర్ కమ్ డ్రైవర్ అతను. ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు మీకు తెలుసు. అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో 2 ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి. ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ గురించి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బడ్డీలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరూ తెలుసు. వీటిలో పనిచేసే లేబర్ పొద్దున్న తలిసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి